ఫ్రెండ్స్ మొత్తం కుటుంబం కొనమొత తీవ్ర దుఃఖంలో దేశం. ఈ విషయాన్ని తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న బెల్ 206 మోడల్ హెలికాప్టర్ న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ సంస్థకు చెందినది. అయితే ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డౌన్‌టౌన్ హెలీప్యాడ్ నుంచి బయలుదేరి హ్యాడ్సన్ నది మీదుగా ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. అయితే జార్జ్ వాషింగ్టన్ వంతెన సమీపంలోని చేరుకునే సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా గింగిరాలు తిరిగి తలకిందులుగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలతో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 6గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాల్లో నిలిచిపోయిన హెలికాప్టర్ ప్రమాదానికి కారణంగా హెలికాప్టర్ గాల్లో ఉన్నప్పుడే దాని వెనక భాగం విడిపడిందని ప్రత్యక్ష సాక్షి బ్రూస్ వెల్లడించారు. అయితే హెలికాప్టర్ ప్రొపెల్లర్ ఒక్కసారిగా వేరైపోయి నీళ్ళలో పడిపోయింది. అప్పటికే అది పూర్తిగా అన్‌కంట్రోల్ లేకుండా మునిగిపోయిందని తెలిపారు. అయితే ఈ ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కానీ అప్పటికే హెలికాప్టర్ పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. ఈ ఘటనపై అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ విచారణకు ఆదేశించారు. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెసికా ట్రిషా ప్రకారం హెలికాప్టర్ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దించారు. అయితే ఒక ప్రముఖ సీమన్ కంపెనీకి చెందిన సీఈఓ ఫ్యామిలీ అయితే పూర్తిగా దీంట్లో చనిపోవడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.